బంధించారు. హడావిడిగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. శిష్యులందరూ కూడా పారిపోతా ఉన్నారు. ఒక్కరినే బంధించి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? అన్నా అనబడే ప్రధాన యాజకుని యొద్దకు తీసుకువెళ్ళవలసిన అవసరమే లేదంట. ఎందుకో తెలుసా? అన్నా అనబడే ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ముందే, అంటే అది జరిగిన సంవత్సరమునకు ముందే ప్రధాన యాజకత్వము నుండి తొలగించి వేసేశారంట. కానీ ప్రధాన యాజకుడు అనే బిరుదు మాత్రము తొలగించలేదు. దాదాపుగా చాలా వయస్సు కలిగినటువంటి వ్యక్తి. ఎందుకని యేసు ప్రభు వారిని అన్నా యొద్దకు తీసుకెళ్లారు? వాస్తవానికి అప్పుడు ప్రధాన యాజకత్వము నిర్వహిస్తున్నది కైపాయు అతని యొక్క కుమారులను. డైరెక్ట్ గా కైపా యొద్దకు అతని కుమారులు ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళాలి. అన్నా యొద్దకే ఎందుకు తీసుకొని వెళ్ళారు అని అంటే, అన్నా అనబడే ప్రధాన యాజకుడు బహు దుర్మార్గుడంట, బహు దుష్టుడంట. తన మనసంతా వ్యాపారంతో కూడిన మనస్సంట. తన ఆలోచనలన్నీ కూడా బహు దుర్మార్గపు ఆలోచనలుగా ఉండేవట. అందుకని త్వరగా యేసు ప్రభు వారికి మరణ శిక్ష విధించాలి అని అంటే, ఏ నేరములు మోపితే బాగుంటుందో ఆయనైతే మంచి మార్గదర్శకం చేస్తాడని యేసు ప్రభు వారిని ఆ అన్నా అనబడే వ్యక్తి వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ దినాలలో రోమా పరిపాలన క్రింద ఉన్నారు మత నాయకులు, మతము